అసలు పంబన్ వంతెన ఆ కాలంలో ఒక అద్భుతం. 1914లో ప్రారంభించబడిన ఇది, యాత్రికులను మరియు వ్యాపారులను పవిత్ర రామేశ్వరం ద్వీపానికి అనుసంధానించే గర్వ జీవనాధారంగా నిలిచింది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ, కాలం మరియు ఆటుపోట్లు దానిని అణిచివేశాయి. కఠినమైన సముద్ర పరిస్థితులు, భారీ గాలులు మరియు ఉప్పుతో నిండిన గాలి దానిని దాని పరిమితికి నెట్టాయి. అప్పుడే కొత్త, బలమైన, తెలివైన వంతెన అనే ఆలోచన మొలకెత్తింది. పాత వంతెనకు ఉత్తరాన దాదాపు 27 మీటర్ల దూరంలో ఇప్పుడు దాని చిన్న, శక్తివంతమైన ప్రతిరూపం ఉంది. ఇది సముద్రం మీదుగా 2.07 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ వంతెనను నిజంగా ప్రత్యేకంగా చేసేది దాని 72.5 మీటర్ల పొడవు గల నిలువు లిఫ్ట్ స్పాన్. ఇది భారతీయ రైల్వేలకు మొదటిది. దీని అర్థం ఓడ దాటాలనుకున్నప్పుడు, వంతెన యొక్క మధ్య భాగం 17 మీటర్లు పైకి లేస్తుంది. దీని వలన ఓడలు సులభంగా జారిపోతాయి. వంతెన యొక్క ఒక భాగం ఆకాశంలోకి తేలుతూ ఉండటం చూడటం లాంటిది. అయితే, దానిని నిర్మించడం అంత సులభం కాదు. ఇంజనీర్లు అల్లకల్లోలమైన నీటిని, గమ్మత్తైన గాలులను మరియు ప్రతిగణనను పరీక్షించే సముద్రగర్భాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. పదార్థాలను చాలా జాగ్రత్తగా రవాణా చేశారు, వెల్డింగ్ చేశారు మరియు ఎత్తారు. ఈ కొత్త వంతెన చాలా అందంగా ఉండటమే కాకుండా, చాలా కాలం పాటు నిలిచి ఉండేలా నిర్మించబడింది. దీని పునాది 330కి పైగా భారీ కుప్పలతో లోతుగా వేయబడింది. స్టెయిన్లెస్ స్టీల్ రీన్ఫోర్స్మెంట్లతో తయారు చేయబడిన ఫ్రేమ్ మరియు ఉప్పు గాలిని తట్టుకునేలా ప్రత్యేక సముద్ర నిరోధక పూతలతో పెయింట్ చేయబడింది. ఈ వంతెన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూడా నిర్మించబడింది. ఇది ప్రస్తుతం ఒక రైల్వే ట్రాక్కు మద్దతు ఇస్తుండగా, పునాది రెండింటికి తగినంత బలంగా ఉంది. రేపు ఏమి వచ్చినా దానికి సిద్ధంగా ఉంది.